నవంబర్ 15, 2025 ఒక హిస్టారికల్ అనౌన్స్మెంట్ జరిగిన రోజు. ఎప్పటి నుండో యాంటిసిపేట్ చేపిస్తున్న SSMB 29 టైటిల్ అనౌన్స్మెంట్ ఇంకా మహేష్ బాబు క్యారెక్టర్ పోస్టర్ లాంచ్ అయింది. ఈ థీమ్స్ అండ్ ఎలిమెంట్స్ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈ సినిమా కోసం రాజమౌళి గారు ఒక కొత్త ఫార్మాట్ని ఇండియన్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్స్ గురించి మాట్లాడాలి. పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ పేరు కుంభ అని, ఇంకా పోస్టర్ని డీటెయిల్గా గమనిస్తే ఏదో డ్రై ప్లేస్లో ఒక ఆర్మీ వెంట పడుతూ ఉంది. జనరల్గా రాజమౌళి గారి విలన్స్ అంటే ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన విలన్ని ఇంత వీక్గా చూస్తున్నాం. ఒక కొత్త రకమైన ఎక్స్పెరిమెంటే అనుకోవాలి. ఇక్కడ క్లియర్గా తెలిసేది ఏంటంటే ఈసారి హీరోని ఫిజికల్గా కాదు మెంటల్గా విలన్ డామినేట్ చేస్తాడు. ఇంకా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ చూస్తే ఇదంతా ఏదో మౌంటైన్స్లో సెట్ అయి ఉంది. శారీలో ఉన్నప్పుడు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఇది అని అర్థమవుతుంది. టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లొకేషన్స్ ఏంటి అని అర్థమవుతుంది. వాటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. దానికంటే ముందు మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ గురించి కూడా చూస్తే ఇక్కడ ఆయన్ని ఒక బుల్ అంటే నంది మీద ఇంట్రొడ్యూస్ చేశారు, రుద్ర అనే పేరుతో. జనరల్గా అట్లా ఉండేది శివుడు. ఇంకా ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో వీళ్ళు రివీల్ చేసిన డీటెయిల్స్తో అర్థమైంది ఏంటంటే మహేష్ బాబు గారు ఈ సినిమాలో రాముడు క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. సో రాజమౌళి గారి సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా శివుడు లేకపోతే రాముడి నుండి ఇన్స్పైర్ అయ్యి రాసుకుంటారు. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. ఈసారి డైరెక్ట్గా రాముడి క్యారెక్టరే ఆయన దగ్గర ఉంది. చూడాలి ఎంత గొప్పగా చూపిస్తారు. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు రణబీర్ కపూర్ చేస్తున్న రామాయణంలో రాముడి రోల్కి ఫస్ట్ చాయిస్ మహేష్ బాబు అని, కానీ ఆయన అది రిజెక్ట్ చేశారు అని తెలిసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. కానీ ఇప్పుడు ఆయన ది బెస్ట్ చేతిలో ఉన్నారు కాబట్టి ఈ జనరేషన్లో బెస్ట్ రాముడిని చూస్తామేమో. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరి పేరు కాస్ట్ లిస్ట్ లో అనౌన్స్ చేయలేదు, బట్ చాలా టైం ఉంది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా అనౌన్స్మెంట్ వీడియో చూస్తే 3 minutes 40 seconds ఉన్న ఈ వీడియో గురించి రాజమౌళి గారు ఏమన్నారంటే జనరల్ గా ఆయన తీసిన సినిమా ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయడం ఆయనకి అలవాటు. దానికోసం చాలా సార్లు స్టోరీ కూడా రివీల్ చేశారు. కానీ ఈ సినిమాకి ఏం చెప్పకుండా ఈ వీడియో చూపించి ఆ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తాము అని ప్రామిస్ చేశారు. కాబట్టి చూద్దాం ఈ వీడియోతో ఆయన ఏం చెప్పాలి అనుకున్నారు అని. ముందుగా ఈ వీడియోని ఓపెనింగ్ లో 2 ప్రొడక్షన్ హౌసెస్ పేర్లు పడ్డ తర్వాత రాజమౌళి గారి ముందు సినిమాల పేర్లు చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. 512 CEలో కొంతమంది ఋషులు యజ్ఞం చేస్తుంటే ఆ నిప్పుతో స్టార్ట్ అయ్యి 2027లో ఒక ఆస్ట్రాయిడ్ కి కట్ అవుతుంది. నాకు తెలిసి ఈ 2 టైమ్ లైన్స్ ఇంకా ఈ ఆస్ట్రాయిడ్ గురించే ఈ మూవీ బేస్ అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత మల్టిపుల్ లొకేషన్స్ మనం ఇక్కడ చూస్తాం. అవి అంటార్క్టికా, ఆఫ్రికా, వనాంచల్, ఇది గుజరాత్కి దగ్గరలో ఉండొచ్చు. లంకా నగరం అంటే మోడర్న్ డే శ్రీలంక నుండి ఫైనల్గా ఈ సినిమా టైటిల్ వారణాసికి ఫైనల్గా ట్రాన్సిషన్ అవుతుంది. ఒక్క ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్లే ముందు ప్లేస్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ నుండి ట్రాన్సిషన్ అయ్యి కొత్త ప్లేస్ చూపిస్తున్నారు. మేబీ స్క్రీన్ ప్లే కూడా ఇట్లానే ఉండొచ్చు. ఇంకా ఈ వీడియోలో ప్లేసెస్ కాకుండా ఇంకో మేజర్ ఆస్పెక్ట్ టైమ్ లైన్స్. ఈ సినిమాని ముందు నుండి గ్లోబ్ ట్రాటర్ అని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని లొకేషన్స్ ఉంటాయని ముందే తెలిసినా ఇప్పుడు కొత్తగా టైం ట్రాటర్ అనే పేరు కూడా ఇచ్చారు. దీంతో ఇంకొక విషయం క్లియర్ అయిపోయింది, టైం ట్రావెల్ ఎలిమెంట్ కూడా ఈ సినిమాలో ఉంది అని. దానికి సపోర్టివ్ గానే మల్టిపుల్ టైమ్ లైన్స్ ని చూస్తాం. ఫస్ట్ లో 512 CE అని, తర్వాత ప్రెసెంట్ 2027 CE అని, అండ్ ఫైనల్ గా త్రేతాయుగం 7200 BCE. ఈ సినిమా మేజర్ ఈవెంట్స్ అయ్యేది ఈ 3 టైమ్ లైన్స్ లోనే అని క్లియర్ అవుతుంది. టైమ్ అండ్ లొకేషన్స్ తర్వాత ఇంకో మేజర్ ఎలిమెంట్ ఈ సినిమాలో యానిమల్స్. రాజమౌళి గారి సినిమాల్లో యానిమల్స్ అనేవి ఎప్పుడు మేజర్ రోల్లోనే ఉంటుంది, కానీ ఈసారి మన పురాణాల్లో మనం దేవుళ్లాగా చూసే రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, లైక్ వానరసేన, నంది లాంటివన్నమాట. ఇంకా కొంచెం పాజ్ చేసి మెయిన్ ఇమేజెస్ని గమనిస్తే అంటార్క్టికాలో ఒక ఐస్బర్గ్ మీదకి కొంతమంది ఎక్కడానికి ట్రై చేస్తున్నట్టు ఉంది. నెక్స్ట్ ఇమేజ్, ఈ ఇమేజ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇది ఒక మునిగిపోయిన షిప్పా లేకపోతే ముందు మనకి చూపించిన ఆస్ట్రాయిడా అర్థం అవ్వట్లేదు. మీకు అర్థమైతే కమెంట్ చేయండి. ఆ నెక్స్ట్ ఫ్రేమ్లో ఆఫ్రికాలో ఉండే ఒక ఫారెస్టే నాకు ముందు కనిపించింది, కానీ ఇంకొంచెం సేపు చూస్తే ఇక్కడ ఎవరో పారాషూట్ మీద ఉన్నట్టు అర్థమవుతుంది. మేబీ మన రుద్ర ఇంట్రడక్షన్ సీన్ అయి ఉండొచ్చు. ఆ నెక్స్ట్ షాట్ సేమ్ ఫారెస్ట్లోని ఒక లేక్లో హిప్పోస్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్న ఒక మంకీని చూస్తాం. దానికి హెల్ప్ చేస్తున్న రుద్రాని ఇక్కడ కార్నర్లో ఒక బాన్ ఫైర్ దగ్గర చూడొచ్చు. ఆ తర్వాత షాట్లో స్టార్టింగ్లో చూపించినట్టే ఒక ఋషి ఇక్కడ యాగం చేయడం చూస్తాం, కానీ ఇక్కడ ఒక కేవ్లో అమ్మవారి విగ్రహం ముందు చేయడం చూస్తున్నాం. దీంట్లోకి జూమ్ చేసి చూస్తే 2 క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవి మోస్ట్లీ రుద్ర ఇంకా మందాకిని అయి ఉంటారు, కానీ ఇక్కడ చూస్తే ఫైర్ కలర్ ఎందుకో గ్రీన్లో ఉంటుంది. మనీ షాట్స్ ఇంకా ఈ వీడియోలో బెస్ట్ థింగ్ అంతా నెక్స్ట్ 2 షాట్స్లో చూస్తాం. రావణ సైన్యం మీదకి వెళ్తున్న హనుమంతుడిని ఇంకా వానర సైన్యం అంతా పైకి లేపి పట్టుకున్న శ్రీరాముడిని ఇక్కడే చూస్తాం.
ఈ 2 ఇమేజెస్ని కొంచెం క్లియర్గా గమనిస్తే హనుమంతుల వారి తోక మీద ఒక రథం, ఆ రథంలో మోస్ట్ ప్రాబబ్లీ మన హీరో విలన్ ఇద్దరిని చూస్తాం. నెక్స్ట్ మనీ షాట్లో శ్రీరాముడు ముందు ఉన్న కుంభకర్ణుడిని చూస్తాం. ఇక్కడ ఉన్నది కుంభకర్ణుడే అని ఎలా తెలుస్తుంది అంటే రావణ సైన్యంలో ఇంత పెద్దగా ఉన్నది కుంభకర్ణుడే అయి ఉంటుంది. రాముడు కుంభకర్ణుడిని అంతం చేసే టైం అయి ఉంటుంది ఈ సీన్. ఇక్కడ నుండి మోడర్న్ డే వారణాసికి కట్ అయ్యి హీరోని చూస్తాం. ఇవి నేను ఈ వీడియోలో గమనించిన డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కనపడి ఉంటే ఖచ్చితంగా చెప్పండి. రాజమౌళి గారు చెప్పినట్టే ఏం చెప్పకుండానే ఏం చూడబోతున్నామని ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు. ఈ స్టోరీ మోస్ట్లీ ఈ ఆస్ట్రాయిడ్ శంభవి ఇంకా సంజీవిని మూలిక చుట్టూ తిరగవచ్చు. దానికోసమే మన హీరో లేదా విలన్ చూస్తూ ఉంటారు. వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ వీటి మీదనే ఉండొచ్చు. మనం ఎంత అనుకున్నా రాజమౌళి గారి సినిమా కాబట్టి లాస్ట్ మినిట్లో ఏదైనా చేంజ్ అవ్వచ్చు. కానీ ఈవెంట్లో మహేష్ బాబు గారు అన్నట్టు ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. రాజమౌళి గారికి RRRతో వచ్చిన ఇంటర్నేషనల్ ఫేమ్ అంతా విట్నెస్ చేసే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినాక చాలా బ్యాక్లాష్ వచ్చింది. ఈ క్యారెక్టర్ 24 మూవీలో విలన్ ఆత్రేయ లాగా ఉంది అని, స్పైడర్ మ్యాన్ విలన్ డాక్టర్ ఆక్టేవియస్ నుంచి కాపీ కొట్టింది అని. అవన్నీ నిజం అయినా అవ్వకపోయినా ఈ మనిషి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈయననే ఒక ఈగ పగ తీర్చుకోవడం అనే స్టోరీని ఒక్కరు కూడా క్వశ్చన్ చేయకుండా చూపించి మరీ నన్ను ఇంప్రెస్ చేసింది. అండ్ ఇలాంటి నెగటివ్ కమెంట్స్ ఈయనకి కొత్త ఏం కాదు. ఎవరైనా ఫస్ట్ టైం ఏదైనా ట్రై చేస్తే ఇవి చాలా కామన్. కాబట్టి ఏదేమైనా ఐ కంప్లీట్లీ ట్రస్ట్ దిస్ మ్యాన్స్ విజన్. ఈ సినిమాతో మన ఇండియన్ సినిమా బౌండరీస్ ఇంకా ముందుకు వెళ్ళాలి. రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంకి దగ్గరగా వెళ్ళాలి. ప్రపంచం అంతా మళ్ళీ మన సినిమాని చూసి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇవి ఈ అనౌన్స్మెంట్, ఈవెంట్ ఇంకా వీడియో మీద నా ఒపీనియన్స్. మీకేమైనా అనిపిస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.